ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎదుట మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడికి పాల్పడ్డ కీలక సూత్రధారి ఆసన్న అలియాస్ రూపేష్ లొంగిపోయాడు. ఆయనతో పాటు 208 మంది లొంగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మావోయిస్టు అగ్రనేత ఆసన్న అలియాస్ రూపేష్ లొంగుబాటు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు. దేశ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అరుదైన మలుపు చోటు చేసుకుంది. దశాబ్దాలుగా అడవుల్లో ఆయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేష్ తన అనుచరులతో కలిసి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోయాడు. ఈ లొంగుబాటుతో పాటు మొత్తం 208 మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది. వీరిలో మహిళలు 110 మంది, పురుషులు 98 మంది ఉన్నారు. లొంగిపోయిన వారు 153 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వీరిపై కలిపి సుమారు 8 కోట్ల రూపాయల రివార్డు ఉందని అధికారులు వెల్లడించారు. రూపేష్ చివరి ప్రసంగం. ఇది లొంగుబాటు కాదు, జీవన స్రవంతిలో కలుస్తున్నా. లొంగుబాటు సందర్భంలో రూపేష్ తన అనుచరులను ఉద్దేశించి చేసిన ప్రసంగం హృదయాన్ని తాకింది. ఆయన అన్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలు కొనసాగడం సాధ్యం కాదు. ఎవరికి వారే తమ రక్షణ కోసం ఇప్పుడు పోరాటం చేసుకోవాలి. ఆయుధాలను వదిలిపెడుతున్నాం, కానీ మన పందాలు మర్చిపోము. జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తాం. సహచరులందరూ ఎక్కడ ఉన్నారో అక్కడ లొంగిపోవడం మంచిది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. ఇది లొంగుబాటు కాదు, జీవన స్రవంతిలో కలుస్తున్నామని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఉద్యమంలో అమరులైన సహచరులందరికీ జోహార్లు. ఆయన మాటలు విన్న మావోయిస్టు కేడర్లు క్షణకాలం నిశ్శబ్దంగా నిలబడి కంటతడి పెట్టారని అక్కడున్న అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ, ఇది శాంతి పథకానికి గొప్ప విజయమని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాస సదుపాయాలు, జీవనోపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు. వారు తిరిగి సమాజంలో కలిసిపోవాలని ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది అని ఆయన హామీ ఇచ్చారు. భారత మావోయిస్టు ఉద్యమంలో ఒకేసారి 200 మందికి పైగా లొంగిపోవడం ఇదే మొదటిసారి. ఇది కేవలం ఒక సాంఘిక పరిణామం మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న ఎండమ పందా హింస మార్గానికి ముగింపు సంకేతమని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. రూపేష్ లొంగుబాటు దేశ మావోయిస్టు ఉద్యమానికి కొత్త దశను తెరిచింది. ఇది లొంగుబాటు కాదు, ప్రజలతో కలిసిపోవడం అనే రూపేష్ మాటలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్ అడవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఈ పరిణామం శాంతి వైపు మావోయిస్టు ఉద్యమం మెల్లగా మలుపు తీసుకుంటుందన్న సంకేతాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.